యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రోజు పర్వదినమైన క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్గా క్రైస్తవులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరుగుతుందని రెవరెండ్ సాల్మన్ థామస్ 3వ ఏపీఎస్పీ చర్చ్ అధ్యక్షులు పి దేవకుమారులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ వాకాలపూడి గ్రామానికి చెందిన 3 ఏపీఎస్పీ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 200 మందికి నూతన వస్త్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ 3 ఏపీఎస్పీ కమాండెంట్ దేవానంద్, రిటైర్డ్ కమాండెంట్ పి సాల్మాన్ జాన్ మరియు జనసేన నాయకులు చక్రధర్, మాజీ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆదరణ కుమార్, డాక్టర్ ప్రవీణ్ దేవుని వర్తమానాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత డిసెంబర్ 1 నుంచి అనేక కార్యక్రమాలు ఏపీఎస్పీ చర్చిలో నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా 13వ తేదీన స్ట్రీట్ క్రిస్మస్కు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ రావడం జరిగిందని, అలాగే 21వ తేదీన యవ్వన క్రిస్మస్, 22వ తేదీన సండే స్కూల్ క్రిస్మస్, 23న యూత్ క్రిస్మస్, 24వ తేదీ క్రిస్మస్ ఈవెంట్ ఘనంగా నిర్వహించామని, అదేవిధంగా నిరీక్షణలో భాగంగా 6 పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,20,000 నగదు, ఇంటికి కావాల్సిన సామాన్లు అందించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించామని, వచ్చిన వారికి క్రిస్మస్ కేక్లను, ఫలహాలను అందించడం జరిగిందని, పాస్టర్ ఆశీర్వాదంతో ముగింపు జరిగిందని తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే పంతన్ నానాజీ సంఘానికి 800 క్రిస్మస్ కేకులు అందించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ చర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఎం జాన్సన్, సెక్రటరీ జేబీ సాగర్, జాయింట్ సెక్రటరీ ఐఎస్పీ కుమార్, ట్రెజరర్ బి శ్రీధర్, వందలాదిగా క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, యువత పాల్గొన్నారు. మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ 3rd ఏపీఎస్పీ సంఘపక్షంగా క్రిస్మస్ శుభాలు, దీవెన, ఆశీర్వాదము అందజేస్తా ఉన్నాను. యేసు ప్రభు ఈ భూమి మీద నరవతారుడిగా జన్మించి సర్వ మానవాళి విమోచన నిమిత్తం ఆయన జన్మించి అనేక మందిని స్వర్గానికి నడిపించడానికి, ఆయన ప్రాణార్పణ చేయడానికి లోకానికి వచ్చారు. ఆ పర్వదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు 3rd ఏపీఎస్పీ సంఘంలో ఆరాధన చేస్తూ అనేక మంది పేదలకు క్రీస్తు ఏ ప్రేమనైతే చాటి చెప్పారో ఆ ప్రేమను మేము అనేక మందికి చెప్పడానికి ప్రభు కృప చూపారు. అంత మాత్రమే కాదు, ఈ డిసెంబర్ నెలలో అనేకమైన క్రిస్మస్ కార్యక్రమాలు జరుపుతూ అనేక గృహాలను దర్శిస్తూ క్యారల్స్ నిర్వహించడానికి ప్రభు సహాయం చేశారు. అంత మాత్రమే కాదు, అనేక మంది పేదల జీవితాల్లో 3rd ఏపీఎస్పీ సంఘపక్షంగా అనేకమైన వినూత్నమైన కార్యాలు చేయడానికి ప్రభు తన కృపను అనుమతించారు. కాబట్టి వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడైన క్రిస్మస్ కాంతులు నింపి నడిపించును గాక. థ్యాంక్ యూ. మనకి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట 3వ ఏపీఎస్పీ సంఘం అంతటి తరఫున వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా శుభదినం, పర్వదినం. దేవాది దేవుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి శుభదినాన ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మా 3వ ఏపీఎస్పీ యూనియన్ సంఘం అంతటి తరఫున తెలియజేస్తా ఉన్నాను. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకం నుంచి దేవదూత దిగొచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలను రక్షించే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడని ఆ దేవదూత తెలియజేసింది. అంటే ఈ లోకానికి రక్షణ లేనప్పుడు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి తన పాపముల నుంచి, ప్రజలందరి పాపం నుంచి విముక్తి చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుని యొక్క పుట్టినరోజు ప్రజలందరికీ, అంతేకాదు ప్రపంచాన్ని అంతటికీ కూడా మహా పండుగ రోజు, మహా పర్వదినం. ఈ రోజున మీ అందరికీ దేవాది దేవుడు శాంతి, సమాధానం, అష్టైశ్వర్యాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నా గ్రీటింగ్స్ ముగిస్తూ మా 3వ ఏపీఎస్పీ యూనియన్ సంఘం అంతటి తరఫున అనేక క్రిస్మస్లు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ నెలలో పేద ప్రజలను, పేద కుటుంబాలను తీసుకుని వచ్చి నిరీక్షణ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఒక్కొక్కరికి ₹1,00,000 పైన క్యాష్, అలాగే బట్టలు, బియ్యం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు క్రిస్మస్ పర్వదినాన ఈ చర్చిలో అనేక మంది పేదలకు వస్త్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మా 3వ ఏపీఎస్పీ యూనియన్ చర్చ్ అనేక మంది పేదలకు ఆదరణగా, అనేక మందికి ఈరోజు ఒక గొప్ప శక్తిగా ఉన్నది. శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మా సంఘానికి విశాఖపట్నం కమిషనర్గా పనిచేసే రిటైర్డ్ అయినటువంటి చక్రధర్రావు గారు, ఏపీఎస్పీ కమాండెంట్గా పనిచేస్తున్నటువంటి దేవానందం గారు, అలాగే రిటైర్డ్ కమాండెంట్ 3 ఏపీఎస్పీ తరఫున సామిల్ జాన్ గారు, అలాగే జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆదరణ కుమార్ గారు, అలాగే ఇతర అనేక మంది సంఘానికి వచ్చి గెస్ట్లుగా వచ్చి అనేక మంది శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.